Hello dear students, welcome to online lectures of Sri Venkateswara College of Arts and Sciences, Amalapuram, which is affiliated to Adikavan Anna University, Rajahmundry. In this video, we will discuss 3rd B.Sc 6th semester Biotechnology paper. The title of the paper is Biostatistics, Bio-Informatics and IPRS. The title of the paper is Biostatistics, Bio-Informatics and IPRS. This paper consists of 5 units. The first unit is central tendency and dispersion. Second unit is regression. Third unit is correlation, which are already discussed by KNR sir as they are related to statistics part. And the fourth unit is related to bioinformatics part. And the fifth unit is related to IPRS. So we will be discussing the fifth unit in this video. The fifth unit, the title of the fifth unit is Intellectual Property or Intellectual Property Rights. The title is Intellectual Property Rights. So before going into the main lecture, let us see what are the contents of the syllabus prescribed by the university for this fifth unit. మనం ఏం చూద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనిట్లో ఫిఫ్త్ యూనిట్కి యూనివర్సిటీ ఇచ్చిన సిలబస్ ప్రకారం అందులో ఉన్న టాపిక్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూద్దాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీ ప్రిస్క్రైబ్ చేసిన ఈ పేపర్కి బయోస్టాటిస్టిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ ఐపీఆర్ఎస్కి యూనివర్సిటీ ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ చూస్తే కనుక ఫిఫ్త్ యూనిట్ సిలబస్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ యొక్క సిలబస్ చాలా చిన్నది. ఇట్ ఈస్ వెరీ క్రిస్ప్ అండ్ బ్రీఫ్. జస్ట్ 5 సబ్ టాపిక్స్ మాత్రమే ఈ యూనిట్లో ఉన్నాయి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని యూనిట్స్ నుంచి సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి యూనిట్ చిన్నది, కంటెంట్ చాలా తక్కువ, 5 సబ్ టాపిక్స్ కాబట్టి మనం ఏ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది అనే దాన్ని ఈజీగా గెస్ చేయొచ్చు. ప్లస్ మనం చదువుకోవాల్సిన మెటీరియల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఈ లెసన్ని చాలా కేర్ఫుల్గా విని మీరు మీ సొంత నోట్స్ మీరు తయారు చేసుకోండి. దీంతోపాటు ఆల్రెడీ నేను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఇది మీ వాట్సాప్ గ్రూప్లో పెడతాం. అదేవిధంగా ఒక పీడిఎఫ్ నోట్స్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్, ఇది ఏంటంటే టాపిక్ ఫార్మాట్లో ఉంది. పీడిఎఫ్ నోట్స్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో కూడా ఒక పీడిఎఫ్ నోట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం. కానీ మీరు మీ సొంతంగా ఆన్ యువర్ ఓన్ స్టార్ట్ రైటింగ్ ఏ రన్నింగ్ నోట్స్ వైల్ యు ఆర్ లిసనింగ్ టు దిస్ లెక్చర్. ఎందుకంటే అంతా అయిపోయాక నేను చెప్పే కొన్ని పదాలు మీకు ఇప్పుడు అర్థం అవ్వచ్చు, కానీ లెసన్ అయిపోయి వేరే సబ్జెక్ట్స్ కూడా ఒక 4-5 లెక్చర్స్ అయిన తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి, అవును ఏదో చెప్పారు కానీ అదేంటి అనేది రాదు. సో మీరు మీకు అర్థమయ్యే భాషలో సింపుల్గా రన్నింగ్ నోట్స్లో 1-2 పదాలు మీకు అర్థమైనట్టు రాసుకోండి. సో ఇప్పుడు మనం ఇది అయిపోయిన తర్వాత అసలు ఈ సబ్ టాపిక్స్ ఏంటి, ఉన్న ఈ 5 సబ్ టాపిక్స్ ఈ యూనిట్ 5లో ఉన్నవి ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే యూనిట్లో ఫస్ట్ టాపిక్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అనే యూనిట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లేదా వాట్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అది మనకి ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ ఏంటంటే సెకండ్ టాపిక్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఐపీఆర్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో రకాలు ఏంటి, నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిలో సబ్ డివిజన్స్ ఏంటి, ఈచ్ సబ్ డివిజన్కి మీనింగ్ ఏంటి, దాని యొక్క ఎగ్జాంపుల్ ఏంటి అనేది సెకండ్ టాపిక్, దట్ ఈస్ టైప్స్ ఆఫ్ ఐపీఆర్. ద థర్డ్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. దట్ థర్డ్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే అంతర్జాతీయ సంస్థలు. రకరకాల అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ స్థాయిలో ఐపీఆర్ యొక్క అభ్యున్నతికి లేదంటే ఐపీఆర్ని ఎలా ప్రోత్సహించాలి అనే వాటికి రకరకాల సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. దెర్ ఆర్ అ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ వర్కింగ్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో వీ షుడ్ నో అబౌట్ వేరియస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అండ్ ద ఫోర్త్ టాపిక్ ఈజ్ ఏజెన్సీస్ అండ్ ట్రీటీస్. ట్రీటీస్ అంటే ఒప్పందాలు. ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో రకరకాల దేశాలకు ఉండే ఒప్పందాలు లేదంటే 2 దేశాల మధ్య ఉండే ఒప్పందాలు అనేవి మనం ఈ ఏజెన్సీస్ అండ్ ట్రీటీస్లో నేర్చుకుంటాం. అండ్ ద ఫిఫ్త్ టాపిక్
ఫిఫ్త్ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐపీఆర్, అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ యొక్క ప్రాముఖ్యత లేదంటే ఆవశ్యకత అనేది ఏంటి అనేది ద ఫిఫ్త్ టాపిక్, దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఐపీఆర్. సో ఇప్పుడు మనం బ్రీఫ్గా సిలబస్లో ఏముంది, మనం ఈ లెక్చర్లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నాం అనేది చూసాం. నౌ వీల్ గో ఇన్ టు ద మెయిన్ లెక్చర్. సో వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ how we are going to move forward in this lecture and what are the contents for the syllabus in this fifth unit, that is intellectual property rights. So now we will go into the main lecture. So the first topic we'll be going into the first topic, that is what is intellectual property or what are intellectual property rights. So intellectual property అంటే ఏంటి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి అనేది మన ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ కన్నా ముందు మనం అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి మన వాడుక భాషలో అసలు ఎలా మనం దీన్ని డిఫైన్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే దీన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ 3 పదాల యొక్క కాంబినేషన్ ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 3 words. ద ఫస్ట్ వర్డ్ ఈజ్ intellectual, the second word is property and the third word is rights. So first word intellectual అనే దాని మీనింగ్ చూద్దాం మనం. ఫస్ట్ ఇంటలెక్చువల్ అంటే ఏంటి, ఇంటలెక్చువల్ అంటే మేధస్సు, మీ బ్రెయిన్, మీ మేధస్సుతో చేసేదాన్ని ఇంటలెక్చువల్ అంటారు. నెక్స్ట్ ప్రాపర్టీ ఆస్తి, రైట్స్ హక్కు. సో 3 పదాలు, ఒక్కొక్క పదం యొక్క మీనింగ్ చూసాం మనం. ఇంటలెక్చువల్ అంటే మీ మేధస్సు, దట్ ఈస్ బ్రెయిన్. ప్రాపర్టీ అంటే ఆస్తి, రైట్స్ అంటే హక్కు. ఇప్పుడు సపోజ్ మనం తీసుకుంటే ఫిజికల్గా మనకి ఇమ్మూవబుల్ అసెట్స్ అంటాం మనం, అంటే వాటిని కదపలేని అసెట్స్ ఉంటాయి. అలాంటి అసెట్స్లో మనకి భూమి, అంటే మనకి మన ఊర్లో వరి చేనో, కొబ్బరి తోటో, చెరుకు చేనో, ఏదో ఒక చేను ఉంటుంది, ఇల్లు ఉంటుంది. ఇవన్నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. ఇవన్నీ ఏంటి, ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీ మీద మనకి హక్కులు ఉంటాయి, ప్రాపర్టీ రైట్స్ అంటాం. ఇప్పుడు మనం గవర్నమెంట్ మనకి ఇది మీ ప్రాపర్టీ అని చెప్పి 1B అనే ఒక డాక్యుమెంట్ ఇస్తుంది, లేదంటే మన దగ్గర మన దస్తావేజులు ఉంటాయి, ఇది మా ప్రాపర్టీ అని చెప్పుకోవడానికి. సో మన ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద మనకి ఎలా అయితే రైట్స్ ఉన్నాయో, మనకి ఎలా అయితే సర్వ హక్కులు ఉన్నాయో, అలాగే మన మేధస్సు అంటే ఇది మన బాడీలో ఒక ఇంటర్నల్ పార్ట్, ఇది మనకు మాత్రమే ఉన్న ఒక ఎట్రిబ్యూట్ అనొచ్చు మనం దాన్ని. సో మన మేధస్సు వల్ల జరిగే ఏదైనా ఒక బెనిఫిట్ వచ్చే హక్కులు కూడా మనకు ఉండాలి. సో అది ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, మన మేధస్సు వల్ల వచ్చే బెనిఫిట్స్, మనకి కూడా ఆ బెనిఫిట్స్లో మేజర్ షేర్ ఉండాలి. ప్రపంచం మొత్తానికి అది ఉపయోగపడుతూనే అది కనిపెట్టినందుకు మనకు కూడా ఒక బెనిఫిట్ ఉండాలి. ఆ బెనిఫిట్ అనే దాని కోసమే ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఐపీఆర్ లేదా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఐపీ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే ఒక టాపిక్ బయోటెక్నాలజీ స్టూడెంట్స్కి మీకు పెట్టాల్సిన అవసరం ఏంటి, వాట్ ఈస్ ద రెలవెన్స్ ఆఫ్ దిస్ యూనిట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఫర్ బయోటెక్నాలజీ స్టూడెంట్స్. మీరు చూస్తే ఇప్పటి వరకు ఫస్ట్ సెమిస్టర్ నుంచి మొదలుకొని 5th సెమిస్టర్ వరకు, లేదంటే 6th సెమిస్టర్లో వేరే బయోటెక్నాలజీ పేపర్లో కూడా మీరు రకరకాల కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు. అది ప్లాంట్ కల్చర్ అవ్వచ్చు, లేదంటే కనుక జీనోమ్ సీక్వెన్సింగ్ అవ్వచ్చు, లేదంటే డిఎన్ఏ ప్రొఫైలింగ్ కానీ, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కానీ, లేదంటే డిఎన్ఏ టెక్నాలజీ కానీ, లేదంటే వ్యాక్సిన్ టెక్నాలజీ కానీ, యాంటీబాడీస్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో అంతా ఉన్నది ఏంటి, వ్యాక్సిన్. అందులో యాంటీబాడీస్ ఏంటి, యాంటీజెన్స్ ఏంటి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఏంటి, పాలీక్లోనల్ యాంటీబాడీస్ ఏంటి, ఇలా రకరకాల విషయాలు మీరు గత 5 సెమిస్టర్స్గా చదువుకున్నారు. సో ఈ మీరు చదువుకున్న దాంతో రేపొద్దున్న మీలో కొంతమంది సైంటిస్ట్ అవ్వచ్చు, లేదంటే ఫర్దర్ రీసెర్చ్ వైపు వెళ్ళొచ్చు, పిహెచ్డి వైపు వెళ్ళొచ్చు, ఎంఎస్సి వైపు వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు ఈ రీసెర్చ్ ద్వారా మీరు రీసెర్చ్ చేసి ఏదో కొత్త ఇన్నోవేషన్ కనుక్కున్నారు, ఒక కొత్తది కనుక్కున్నారు. సపోజ్ ఇప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. జీనోమ్ సీక్వెన్సింగ్ చేసినప్పుడు కరోనా వైరస్ కొన్ని జీన్స్లో ప్రివలెంట్గా ఎక్కువ ఎందుకు ఉంది, కొంతమందికి ఎక్కువ ఎందుకు ఎఫెక్ట్ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఎందుకు ఎఫెక్ట్ ఉన్నది అనేది సపోజ్ మీరు జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి కనిపెట్టగలిగారు. కనిపెట్టినప్పుడు దానివల్ల వచ్చే బెనిఫిట్స్
ప్రపంచానికి మొత్తం ఉండడంతో పాటు అది మీరు కనిపెట్టినందుకు మీకు కొంచెం బెనిఫిట్స్ ఉండాలి. ఆ బెనిఫిట్సే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ఈ బయోటెక్నాలజీ స్టూడెంట్స్ రేపు ఫ్యూచర్లో మీరు చేయబోయే ఇన్నోవేషన్స్ వాటిని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఆ ఇన్నోవేషన్స్ యొక్క బెనిఫిట్స్ మీరు ఎలా తీసుకోవాలి అనేది మీకు తెలియపరచడం కోసం, టు లెట్ యూ నో అబౌట్ హౌ టు ఫైల్ ఎ పేటెంట్ ఆర్ ఎ కాపీరైట్ which are related to intellectual property rights in future. The university has introduced this unit, intellectual property rights, in your paper, Biostatistics, Bio-Informatics and IPRS. So the relevance of this unit, intellectual property rights, is now understood to all of you. So next we'll go into the main topic, that is what is intellectual property rights or what are intellectual property rights. సో ఇక్కడ మనం ఇచ్చిన డెఫినేషన్ ఒకసారి చూడండి క్లియర్గా అందరూ. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, దట్ ఈస్ IPR, ఆర్ ద రైట్స్ గివెన్ టు ద పర్సన్స్ ఆర్ ఎంటిటీస్ ఓవర్ ద క్రియేషన్ ఆఫ్ దేర్ మైండ్స్, దట్ కెన్ బి అన్ ఇన్వెన్షన్, లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ వర్క్స్, సింబల్స్ అండ్ నేమ్స్ యూజ్డ్ ఇన్ కామర్స్. సో ఈ డెఫినేషన్ మరొకసారి చూడండి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ ద రైట్స్ గివెన్ టు ద పర్సన్స్ ఓవర్ ద క్రియేషన్ ఆఫ్ దేర్ మైండ్స్. సో వాట్ కెన్ బి ద క్రియేషన్ ఆఫ్ దేర్ మైండ్స్? ద క్రియేషన్ ఆఫ్ దేర్ మైండ్స్ కెన్ బి అన్ ఇన్వెన్షన్, లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ వర్క్స్, సింబల్స్ అండ్ నేమ్స్ యూజ్డ్ ఇన్ కామర్స్. నెక్స్ట్ పార్ట్ చూడండి. దే యూజువలీ గివ్ ద క్రియేటర్ అన్ ఎక్స్క్లూజివ్ రైట్ ఓవర్ ద యూజ్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ క్రియేషన్ ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ డెఫినేషన్ మొత్తం మనం చూస్తే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ రైట్స్? దే ఆర్ ద రైట్స్ విచ్ ఆర్ గివెన్ టు ఏ పర్సన్, ఒక వ్యక్తికి లేదంటే వ్యక్తులకి మనం ఇచ్చే రైట్స్. దేని మీద వాళ్ళకి ఇచ్చే రైట్స్? ఓవర్ ద క్రియేషన్ ఆఫ్ దేర్ మైండ్. అంటే ఏంటి? వాళ్ళ మైండ్ అంటే వాళ్ళ మేధస్సుతో క్రియేట్ చేసిన వాటి కోసం వాళ్ళకి ఇచ్చే రైట్స్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు. సో మీ మేధస్సుతో మీరు ఏదైనా క్రియేట్ చేస్తే ఆ క్రియేషన్కి మీకు ఇచ్చే రైట్స్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు. సో మీ మేధస్సుతో మీరేం క్రియేట్ చేయగలరు అని అనుకున్నప్పుడు ఇట్ కెన్ బి అన్ ఇన్వెన్షన్. అంటే ఒక కొత్త పదార్థమో లేకపోతే ఒక కొత్త థియరీనో మీరు కనిపెట్టారు అనుకోండి, దాన్ని ఇన్వెన్షన్ అంటారు. సపోజ్ మీరు యూ ఇన్వెంటెడ్ ఎ వ్యాక్సిన్ ఫర్ కరోనా వైరస్, దట్ ఈస్ ఎ న్యూ ఇన్వెన్షన్. అది ఇప్పటివరకు లేదు, ఇప్పటివరకు లేని ఒక కొత్త దాన్ని మీరు కనిపెడితే దాన్ని ఇన్వెన్షన్ అంటారు. నెక్స్ట్ లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ వర్క్స్. లిటరరీ మనందరికీ తెలుసు, లిటరేచర్ అంటాం. ఇప్పుడు తెలుగు లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్ అంటాం. అండ్ ఆర్టిస్టిక్ వర్క్స్, ఆర్టిస్ట్ మనం అస్తమాటు ఇనే పదమే, వాడికి ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది, లేదంటే సో అండ్ సో ఎక్స్ పర్సన్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ అని అంటూ ఉంటాం. సో లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ వర్క్స్ అంటే కనుక మన రైటింగ్స్. లిటరరీ వర్క్స్ అంటే రైటింగ్స్, మీరు ఒక నావెల్ రాశారు, లేదంటే ఒక ఎస్సే రాశారు, లేదంటే ఒక ఆటోబయోగ్రఫీ రాశారు ఎవరిదైనా, మీది ఆటోబయోగ్రఫీ అంటే మీది, మీ సొంతది మీరు రాసుకున్నారు. లేదంటే బయోగ్రఫీ సమ్మన్ ఎల్స్, ఎవరిదో గాంధీస్ బయోగ్రఫీ మీరు రాశారు. సో అలా జరగచ్చు. లేదంటే సింబల్స్ అండ్ నేమ్స్ యూజ్డ్ ఇన్ కామర్స్. ఇక్కడ సింబల్స్ అంటే మన అందరికీ తెలిసిందే, అండ్ నేమ్స్ పేర్లు యూజ్డ్ ఇన్ కామర్స్ అంటే అమ్మకం, వర్తకం అంటారు కదా, అంటే అమ్మకంలో జరిగే వాటిల్లో వాడే వాటిని. అండ్ దెన్ దే యూజువలీ గివ్ ద క్రియేటర్ అన్ ఎక్స్క్లూజివ్ రైట్ ఓవర్ ద యూజ్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ క్రియేషన్ ఫర్ అ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏమిస్తాయని చెప్పాను నేను, ఆ క్రియేట్ చేసిన పర్సన్కి కొన్ని రైట్స్ ఇస్తారు. ఏమి? ఎక్స్క్లూజివ్ రైట్స్. అంటే ఏంటి? ఆ రైట్స్ అతనికి మాత్రమే ఉంటాయి, అతను మాత్రమే కనిపెట్టాడు కాబట్టి హక్కులు అతనికి మాత్రమే ఉంటాయి. దేని మీద ఉంటాయి? ప్రతి దాని మీద కాదు, అతను క్రియేట్ చేసిన దాని మీద మాత్రమే అతనికి హక్కులు ఉంటాయి. అది కూడా సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఒక 10 సంవత్సరాలు, కొన్ని అయితే 20 సంవత్సరాలు, కొన్ని అయితే 50 సంవత్సరాలు, అలా ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు దాని మీద సంపూర్ణ హక్కులు అతనికి మాత్రమే కలిగి ఉంటాయి. సో ఇప్పుడు ఈ డెఫినేషన్ మరొకసారి చూడండి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ IPR ఆర్ ద రైట్స్ గివెన్ టు ద పర్సన్ ఓవర్ ద క్రియేషన్ ఆఫ్ దేర్ మైండ్స్. వాట్ కెన్ బి ద క్రియేషన్ ఆఫ్ దేర్ మైండ్స్? ఇన్వెన్షన్స్, లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ వర్క్స్, సింబల్స్ అండ్ నేమ్స్ యూజ్డ్ ఇన్ కామర్స్. And the second part of the definition, they usually give the creator an exclusive right over the use of his or her creation for a certain period of time.
ఇది డెఫినేషన్. సో ఈ డెఫినేషన్ అందరూ కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఎగ్జామ్లో ఎనీ క్వశ్చన్ విచ్ కెన్ కమ్ ఫ్రమ్ దిస్ యూనిట్, ఖచ్చితంగా అందులో వాట్ ఈజ్ ఐపీఆర్ అండ్ వాట్ ఆర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఐపీఆర్, లేదంటే వాట్ ఈజ్ ఐపీఆర్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఐపీఆర్, లేదంటే వాట్ ఈజ్ ఐపీఆర్ అండ్ రైట్ అబౌట్ ద వేరియస్ ఆర్గనైజేషన్స్ అండ్ ట్రీటీస్ రిలేటెడ్ టు ఐపీఆర్ అని ఉంటుంది. సో ఖచ్చితంగా యూనిట్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఫస్ట్ లైన్ మీరు రాయబోయేది ఇదే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ యొక్క డెఫినేషన్. సో ఈ డెఫినేషన్ని ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఎలా ఉందో అలా రాయడానికి ప్రయత్నించండి, లేదు అర్థం చేసుకుని మీ లాంగ్వేజ్లో, మీ సొంత లాంగ్వేజ్లో తప్పులు కాకుండా నీట్గా రాయడానికి చూసుకోండి. అండ్ ద సెకండ్ పాయింట్ ఈ స్లైడ్లో మనం చూస్తే, దే ప్రొటెక్ట్ moral and material interest resulting from literary and artistic works, industrial designs. సో మీరు చూడండి, ఇప్పుడు సపోజ్ తీసుకుందాం, మన క్లాస్లో ఒక అబ్బాయి జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి, లేదంటే ఒక అమ్మాయి జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి కరోనా వైరస్ ఎందుకు వస్తుంది, కరోనా వైరస్ని ఎలా తగ్గించవచ్చు, కరోనా వైరస్ రాకుండా ఏం చేయాలి అనేది సపోజ్ కనిపెట్టారు అనుకోండి. కనిపెట్టినప్పుడు దాని యొక్క బెనిఫిట్ ఎవరికి రావాలి, అది మనం నైతికంగా చూస్తే ఎవరికి రావాలి, అతను కనిపెట్టాడు కాబట్టి దాని యొక్క బెనిఫిట్ అతనికి రావాలి, అంతే తప్ప వాళ్ళ ఫ్రెండ్కో లేకపోతే కాలేజ్కో కాదు కదా. దాని యొక్క బెనిఫిట్ అతనికి రావాలి, అతను ఏమైనా క్రెడిట్ ఇస్తే అది రిమైనింగ్ ఎవరికైనా రావాలి. సో మారల్ ఆబ్లిగేషన్ ఎవరికి ఉంటుంది, అది అతనికే ఉంటుంది. అండ్ దెన్ ద మెటీరియల్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ ఏంటంటే మానిటరీ బెనిఫిట్, అంటే దానివల్ల వచ్చే డబ్బు లేదంటే దానివల్ల వచ్చే పేరు, ఇవన్నీ కూడా మెటీరియల్ ఇంట్రెస్ట్. ఆ మెటీరియల్ ఇంట్రెస్ట్ కూడా ఈ ఆర్టిస్టిక్ వర్క్ కానీ, అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, బేసికలీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీద వచ్చే మారల్ కానీ మెటీరియల్ ఇంట్రెస్ట్ కానీ అతనికి మాత్రమే చెందాలి. సో అతనికి రావడానికి జరిగే ప్రొటెక్షన్ మొత్తం కూడా ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో అండ్ దెన్ ద థర్డ్ పాయింట్ చూడండి, they are enshrined in Article 27 of Universal Declaration of Human Rights 1948. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అనేది ఉంటుంది. అది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ప్రపంచంలో ఒక దగ్గరలో 194 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల మధ్య రిలేషన్స్ ఉండాలి, అన్ని దేశాల మధ్య సఖ్యత ఉండాలి. సో ఇవన్నిటినీ కోఆర్డినేట్ చేయడానికి ఐక్యరాజ్య సమితి ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. వాళ్ళు ప్రపంచ శాంతి కోసం, ప్రపంచంలో ప్రతి మనిషి పీస్ఫుల్గా బతకాలి. సో బతకాలి అంటే అతనికి కొన్ని రైట్స్ ఇవ్వాలి. సో మనిషికి ఇచ్చే రైట్స్ హ్యూమన్ రైట్స్. సో వాటికి ప్రతి దేశంలో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైట్స్ ఉంటాయి. సపోజ్ మనం ఇండియాలో తీసుకున్నాం, కొన్ని రైట్స్ ఉండొచ్చు, లేదు కొన్ని వేరే కంట్రీస్లో వేరే టైప్ ఆఫ్ రైట్స్ ఉంటాయి. మనకు తెలుసు కొన్ని కంట్రీస్లో చాలా ఒక 5-10 years బ్యాక్ వరకు కూడా ఉమెన్కి ఓటింగ్ రైట్స్ ఉండేవి కాదు, ఇండియాలో ఓటింగ్ రైట్స్ ఉన్నాయి. సో ఇలా డిస్పారిటీస్ ఉంటాయి. అలాంటి డిస్పారిటీస్ లేకుండా ఖచ్చితంగా ఈ రైట్స్ మాత్రం అందరికీ ఉండాలి, ఏ దేశమైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంట్రీ వేర్ దే లివ్, దీస్ రైట్స్ షుడ్ బి యూనివర్సల్ అనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే యూనివర్సల్ డిక్లరేషన్, యూనివర్సల్ అంటే ప్రతి చోట ఉండాలి, డిక్లరేషన్ అంటే డిక్లేర్ చేశారు, అంటే ప్రతిపాదించారు, హ్యూమన్ రైట్స్ అంటే మనిషికి ఉండాల్సిన హక్కులు. సో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948లో డిక్లేర్ చేశారు. అందులో ఆర్టికల్ 27లో ఏమన్నారంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అంటే మనిషి యొక్క మేధస్సు వల్ల వచ్చే ఈ రైట్స్, కాబట్టి ఈ రైట్స్ కూడా మనిషికి ఉండాలి. యూనివర్సల్ డిక్లరేషన్ అంటే ఏంటి, ప్రపంచం మొత్తం ప్రతి చోట ఉండాలి అన్నారు. సో ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. సో ద ప్రొటెక్షన్ రేంజ్ కేటగిరీ వేరీ అవుతుంది. కొన్ని దేశాల్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని చాలా ఎక్కువగా గుర్తిస్తారు, కొన్ని దేశాల్లో వీటికి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంలో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేదా వాట్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని ఎగ్జామ్లో క్వశ్చన్ రాగానే మనం ఫస్ట్ రాయాల్సింది ఫస్ట్ పాయింట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ ద రైట్స్ గివెన్ టు ద పర్సన్ ఆర్ ద క్రియేషన్ ఆఫ్ దేర్ మైండ్స్ దట్ కెన్ బి ఇన్వెన్షన్స్, లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ వర్క్స్, సింబల్స్ అండ్ నేమ్స్ యూజ్డ్ ఇన్ కామర్స్. They usually give the creator an exclusive right over the use of his or her creation for a certain period of time. They protect moral and material interest resulting from literary and artistic works and industrial designs. And they are enshrined in Article 27 of Universal Declaration of Human Rights 1948.
ఇది మనం రాయాల్సిన ఫస్ట్ వాట్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనగానే మనం ఫస్ట్ రాయాల్సిన 3 పాయింట్స్ ఈ పాయింట్స్. సో ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చాను, లేదంటే ఒక పిక్చర్ ఇచ్చాను ఈ స్లైడ్లో. మీరు చూస్తే క్లియర్గా ఏంటది ఆ పిక్చర్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది చూడండి. మనిషి యొక్క మేధస్సులోంచి వచ్చిన ఆ బల్బ్, ఇట్ ఇండికేట్స్ అన్ ఐడియా, ఎ థాట్. సో ఒరే వాడికి బల్బ్ వెలిగిందిరా అంటారు అంటే ఏంటి, సడన్గా వాడికి ఒక ఐడియా స్ట్రక్ అయింది, లేదంటే ఒక థాట్ వచ్చింది. సో మీ మైండ్లో స్ట్రక్ అయిన ఒక ఐడియా కానీ ఒక థాట్ కానీ అదే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఆ థాట్ని మీరు డెవలప్ చేసి అది ఒక న్యూ థాట్ అయినప్పుడు మీకు వచ్చే వాటికే రైట్స్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు. సో ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఉంటే మీ మైండ్లో బాగా రిజిస్టర్ అవుతుంది. రేపొద్దు నీ డెఫినేషన్ ఎగ్జాక్ట్గా గుర్తు లేకపోయినా అది గుర్తు తెచ్చుకుని, ఆ పిక్చర్ గుర్తు తెచ్చుకుని, ఓకే మన మైండ్లో ఐడియా, ఆ ఐడియా వల్ల మనకు వచ్చే రైట్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది క్లియర్గా గుర్తుంటుంది అని చెప్పి ఆ స్లైడ్ అక్కడ పెట్టడం జరిగింది. సో మన ఫస్ట్ టాపిక్ వాట్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది మనం చాలా డీప్గా డిస్కస్ చేసుకున్నాం. ఇది మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో ఈ నోట్స్ మీరు తయారు చేసుకోండి. ఈ స్లైడ్ మీకు ఆల్రెడీ మీ వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నాను. సో దాంతోపాటు మీ నోట్స్ కూడా రాసుకుని దీన్ని ఈ 3 పాయింట్స్ని క్లియర్గా అర్థం చేసుకోండి. నౌ వీల్ గో టు ద సెకండ్ టాపిక్, దట్ ఈస్ టైప్స్ ఆఫ్ ఐపీఆర్. అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో రకాలు ఏంటి అనే దాని మీద మన సెకండ్ టాపిక్. సో టైప్స్ ఆఫ్ ఐపీఆర్ ఈజ్ అవర్ సెకండ్ టాపిక్. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ what is intellectual property and what are intellectual property rights. Now we'll go to the second topic, that is types of IPR. సో ఈ సెకండ్ టాపిక్లోకి మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో అందరూ వెరీ కేర్ఫుల్గా ఇది వినండి. టైప్స్ ఆఫ్ ఐపీఆర్. సో ఐపీఆర్ని మేజర్గా ఇక్కడ ఇచ్చిన నేను క్లాసిఫికేషన్స్ చూస్తే ఫస్ట్ ఐపీఆర్ అనే ఒక బాక్స్, దాని కింద టూ మేజర్ క్లాసిఫికేషన్స్. IPR is mainly divided into 2 major classifications. ఆ క్లాసిఫికేషన్స్ ఏంటి క్లియర్గా చూడండి స్లైడ్లో. ఇండస్ట్రియల్ ప్రాపర్టీ ఇస్ ద ఫస్ట్ క్లాసిఫికేషన్ అండ్ ద సెకండ్ క్లాసిఫికేషన్ ఈజ్ కాపీ రైట్స్ అండ్ రిలేటెడ్ రైట్స్. ఫస్ట్ టాపిక్ వచ్చి ఇండస్ట్రియల్ ప్రాపర్టీ, సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చి కాపీ రైట్స్ అండ్ అదర్ రిలేటెడ్ రైట్స్. సో ఐపీఆర్ని మేజర్గా 2 క్లాసిఫికేషన్స్ చేస్తాం. అది ఇండస్ట్రియల్ ప్రాపర్టీ అండ్ కాపీ రైట్స్ అండ్ అదర్ రిలేటెడ్ రైట్స్. నెక్స్ట్ ఈ ఇండస్ట్రియల్ ప్రాపర్టీలో మరొక 5 కేటగరైజేషన్స్ ఉంటాయి. ఇండస్ట్రియల్ ప్రాపర్టీలో 5 కేటగరైజేషన్స్. కాపీ రైట్స్ అనేది అది ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్పెషల్ డిసిప్లిన్. మళ్ళీ అందులో ఫర్దర్ క్లాసిఫికేషన్స్ ఏమి ఉండవు. కానీ ఈ ఇండస్ట్రియల్ ప్రాపర్టీలో ఫర్దర్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో ఆ ఇండస్ట్రియల్ ప్రాపర్టీలో ఉన్న ఫర్దర్ క్లాసిఫికేషన్స్ ఏంటంటే, ఫస్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ పేటెంట్. సెకండ్ క్లాసిఫికేషన్ ఈజ్ జాగ్రఫికల్ ఇండికేషన్. థర్డ్ క్లాసిఫికేషన్ ఈజ్ ట్రేడ్ మార్క్. ఫోర్త్ క్లాసిఫికేషన్ ఈజ్ ఇండస్ట్రియల్ డిజైన్. ఫిఫ్త్ క్లాసిఫికేషన్ ఈజ్ ట్రేడ్ సీక్రెట్. సో ఇండస్ట్రియల్ ప్రాపర్టీలో 5 సబ్ కేటగరైజేషన్స్ ఉన్నాయి. ఆ 5 సబ్ కేటగరైజేషన్స్ ఏంటంటే పేటెంట్, జాగ్రఫికల్ ఇండికేషన్, ట్రేడ్ మార్క్, ఇండస్ట్రియల్ డిజైన్ అండ్ ట్రేడ్ సీక్రెట్. ఇవి 5 సబ్ క్లాసిఫికేషన్. సో టైప్స్ ఆఫ్ ఐపీఆర్ అన్నప్పుడు ఫస్ట్ ఏం రాస్తామంటే ఐపీఆర్ ఈజ్ మేజర్లీ డివైడెడ్ ఇంటూ 2 కేటగరీస్. దే ఆర్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ 1 and 2, కాపీ రైట్స్ అండ్ రిలేటెడ్ రైట్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తాం, ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 సబ్ కేటగిరీస్. దే ఆర్ 1 పేటెంట్, 2 జాగ్రఫికల్ ఇండికేషన్, 3 ట్రేడ్ మార్క్, 4 ఇండస్ట్రియల్ డిజైన్ అండ్ 5 ట్రేడ్ సీక్రెట్. సో ఇప్పుడు మనం బ్రాడ్గా క్లాసిఫికేషన్ ఏంటనేది చూసాం. ఇప్పుడు ఆ క్లాసిఫికేషన్లో ఉన్న ప్రతి సబ్ క్లాసిఫికేషన్కి మీనింగ్ ఏంటి, అసలు అవి ఎలా గ్రాంట్ చేస్తారు, ఎవరికి గ్రాంట్ చేస్తారు, వాటి వల్ల మనకొచ్చే పవర్స్ ఏంటి, మనకొచ్చే ఎక్స్క్లూజివ్ రైట్స్ ఏంటి, ఐపీఆర్ని ఎలా ఫైల్ చేసుకోవాలి, వాటి యొక్క రైట్స్ మనం ఎలా సాధించాలి అనేది ఫర్దర్ స్లైడ్స్లో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మేజర్ సబ్
కేటగిరీలో ఫస్ట్ వచ్చింది ఏంటి మనకి ఐపీఆర్లో? కాపీరైట్స్ అండ్ అదర్ రిలేటెడ్ రైట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి బేసిక్ నాలెడ్జ్ ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత ఇక్కడ ఇచ్చిన పర్ఫెక్ట్ డెఫినేషన్ని కూడా మనం చదువుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీరైట్స్ అండ్ అదర్ రిలేటెడ్ రైట్స్. ఇప్పుడు సపోజ్ మనం డైలీ మ్యూజిక్ వింటూ ఉంటాం. సపోజ్ ఒక సాంగ్ ఉంటుంది, ఒక రైటర్ లేదంటే ఒక లిరిసిస్ట్ ఆ సాంగ్ రాస్తారు, దాని తర్వాత ఒక సింగర్ దాన్ని పాడతాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ దానికి సంబంధించిన మ్యూజిక్ని కంపోజ్ చేస్తాడు. ఇవంతా జరిగాక మనకి అవుట్పుట్ సాంగ్ మనకి బయటకు వస్తుంది. సో ఆ సాంగ్ ఒక మ్యూజిక్ని మనకి తీసుకొచ్చే కొన్ని కంపెనీస్ ఆ రైట్స్ని కొనుక్కుంటాయి. సో ఆ సింగరు, ఆ లిరిసిస్టు లేదంటే రైటరు లేదా ఆ మ్యూజిక్ కంపోజరు వీళ్ళందరూ కలిపి వాళ్ళ ఎఫర్ట్తో తయారు చేసిన ఆ పాటని, ఆ రైట్స్ని ఒక కంపెనీ, సే ఆదిత్య మ్యూజిక్ లేదంటే సోనీ మ్యూజిక్ లేదంటే ఇలా జీ మ్యూజిక్, హంగామా, గానా, ఎవరో ఒకళ్ళు ఆ రైట్స్ని కొనుక్కుంటారు. సమ్ ఎక్స్ అమౌంట్ ఇచ్చి మీ మీ కష్టానికి, మీ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి, మీ ఇన్వెన్షన్కి, మీ ఇన్నోవేషన్కి ఇది మేము ఇచ్చే డబ్బులు. సో ఈ పాటను మాకు ఇవ్వండి అని చెప్పి ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ఆ కంపెనీ కొనుక్కుంటుంది. సో ఎవరైతే తయారు చేశారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. సో ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విల్ బిలాంగ్ టు ద కంపెనీ విచ్ హెడ్ బాట్ దిస్. సో ఆ కంపెనీ నెక్స్ట్ ఏం చేస్తుంది? సిడీస్ రూపంలోనో లేదంటే ఇప్పుడు అంతా డిజిటల్ కంటెంట్ వచ్చేసింది కాబట్టి యూట్యూబ్ లేదంటే గానా ఇలాంటి వాటిల్లో ఆ సాంగ్ని పెడుతుంది. ఇప్పుడు సపోజ్ అందులో ఉన్న ఒక 1 minute బిట్ లేదంటే ఒక మ్యూజిక్ బిట్ని సమ్ అదర్ పర్సన్ లేదంటే మీరు ఒక ఫిల్మ్ ఏదో తీస్తున్నారు, సేమ్ మ్యూజిక్ని జస్ట్ కాపీ చేసి మీ దాంట్లో పేస్ట్ చేసుకున్నారు అనుకోండి. సో వాళ్ళు అంత కష్టపడి వాళ్ళు ఆ పాటను రాయటం కానీ లేదంటే మ్యూజిక్ కంపోజ్ చేయడం కానీ జరిగింది. దాన్ని మీరేం చేస్తున్నారు? అసలు ఎలాంటి రెమ్యునరేషన్ వాళ్ళకి ఇవ్వకుండా సింపుల్గా వచ్చింది కదా అని దాన్ని కాపీ చేసి మీరు యూస్ చేసుకుంటున్నారు. సో ఇదే ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ కాపీరైట్ అంటారు. సో అతను సొంతగా ఆ కంపెనీ ఆ రైట్స్ అన్నీ కొనుక్కుంది కాబట్టి దాని యొక్క సోల్ ఎక్స్క్లూజివ్ రైట్స్ ఆ కంపెనీకి ఉంటాయి. కానీ అది మీరు ఎప్పుడైతే అనాథరైజ్డ్గా వాడుకున్నారో అది ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ కాపీరైట్ కింద వస్తుంది. సో అలాంటి రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, సో ఒక మ్యూజిక్ అవ్వచ్చు అది, లేదంటే ఒక బుక్, మీరు ఒక బుక్ రాశారు. సపోజ్ మీరు సమ్ ఎక్స్ పర్సన్ పోయమ్స్ రాస్తూ ఉంటారు అనుకోండి. మీరు ఏదో ఒక 100 పోయమ్స్, ఒక 150 పోయమ్స్ మీరు రాశారు. ఆ పోయమ్స్ నేను జస్ట్ వాటిని మీరు ఎప్పుడో నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒక మీటింగ్కో లేకపోతే మీరు ఒక సభని అడ్రస్ చేస్తున్నప్పుడు అది చెప్పారు. ఆ పోయమ్ని నేను యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేసేసుకున్నాను అనుకోండి. నేను ఒక బుక్ ప్రింట్ చేసి ఆ బుక్లో ఆ పోయమ్స్ అన్నీ రాసుకుని నేను పబ్లిష్ చేసుకున్నాను. సో ఏమవుతుంది? ఆ బుక్ వల్ల వచ్చే బెనిఫిట్ అంతా నాకు వస్తుంది, కానీ రాసింది మీరు. సో దాని మీద ఎక్స్క్లూజివ్ రైట్స్ ఐపీఆర్ ప్రకారం ఏమైనా ఉండాలి? ఎక్స్క్లూజివ్ రైట్స్ ఎవరికి ఉండాలి? ద క్రియేటర్కి ఉండాలి. ఎవరి మైండ్తో అయితే అవి క్రియేట్ చేయబడిందో అతనికి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉండాలి. కానీ నేను ఆ ఎక్స్క్లూజివ్ రైట్స్ లేకుండా నేను దాన్ని ఇన్ఫ్రింజ్ చేస్తున్నాను కాబట్టి దాన్ని కాపీరైట్స్ ఇన్ఫ్రింజ్మెంట్ అంటారు. సో అతనికి రైట్స్ ఉండాలి కాబట్టి అతను దాన్ని ఎక్కడో ఒకటి రిజిస్టర్ చేసుకోవాలి, ఇది నా బుక్కు లేదంటే ఇది నా మ్యూజిక్ అని. సో దానికోసం ఉపయోగపడేదే కాపీరైట్స్ అండ్ అదర్ రిలేటెడ్ రైట్స్. సో మనం ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ చూడండి. ద రైట్స్ ఆఫ్ authors of literary and artistic works such as books and other writings, musical compositions, paintings, sculpture, computer programs and films are protected by copyright for a minimum period of 50 years after the death of the author. సో ఒక రైటర్ రాసిన ఒక బుక్ కానీ లేదంటే ఎనీ అదర్ టైప్ ఆఫ్ రైటింగ్స్, అది బుక్కే అవ్వాల్సిన అవసరం లేదు, ఒక ఎస్సే రాయొచ్చు, ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ రాయొచ్చు, లేదంటే ఒక నావెల్ రాయొచ్చు, ఒక బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ లేదంటే ఫిక్షన్, ఎనీథింగ్ మీరు రాసిన ఎనీ లిటరరీ వర్క్, మ్యూజికల్ కంపోజిషన్స్ మ్యూజిక్ తయారు చేసి ఉండొచ్చు, లేదంటే పెయింటింగ్ మీరు ఒక పెయింటింగ్ గీసి ఉండొచ్చు,
లేదు కంప్యూటర్ ప్రోగ్రామ్స్. మీరు ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్కి ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ తయారు చేసి ఉండొచ్చు. లేదంటే ఒక ఫిల్మ్ అంటే ఒక మూవీని మీరు ఒక రైటర్ రాసుకుని ఒక డైరెక్టర్గా మీరు దాన్ని డైరెక్ట్ చేసి ఉండొచ్చు. సో ఈ అన్నిటి మీద కూడా ఆథర్, బుక్ అయితే ఆథర్, ఫిల్మ్ అయితే ఫిల్మ్ మేకర్, పెయింటింగ్ అయితే కనుక ద ఆర్టిస్ట్ ఆర్ పెయింటర్ హూ హ్యావ్ డన్ దట్ పెయింటింగ్, మ్యూజికల్ కంపోజిషన్ ఇట్ కెన్ బి ద లిరిసిస్ట్, ఇట్ కెన్ బి రైటర్ హూ రోట్ ద సాంగ్, ఆర్ ఇట్ కెన్ బి ద మ్యూజిక్ కంపోజర్, ఆర్ ఇట్ కెన్ బి ద కంపెనీ విచ్ హ్యాస్ ప్రొక్యూర్డ్ ద రైట్స్ ఫ్రమ్ దిస్ త్రీ. వీళ్ళందరికీ ద రైట్స్ ఆఫ్ ఆల్ దీస్ పర్సన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై కాపీ రైట్స్. అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఆర్ డెఫినేషన్లోనే చెప్పుకున్నాం ఏమని, ద రైట్స్ ఆర్ ఫర్ ఎ సర్టైన్ పీరియడ్ ఆఫ్ టైం. అంతే తప్ప నేను ఇప్పుడు ఈ పాట రాశాను కాబట్టి కొన్ని లక్షల సంవత్సరాలు లేదంటే వేల సంవత్సరాలు ఈ పాట మీద రైట్స్ అంతా నాకే ఉంటాయని కాదు. ఒక సర్టైన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఆ రైట్స్ని ప్రిజర్వ్ చేస్తారు. ఆ సర్టైన్ పీరియడ్ ఆఫ్ టైం ఈ విషయంలో మినిమం పీరియడ్ ఆఫ్ 50 years ఆఫ్ ద డెత్ ఆఫ్ ద ఆథర్ బతుకున్నంత వరకు రైట్స్ అతనికే ఉంటాయి. అతను చనిపోయిన తర్వాత కూడా 50 years, కొన్నిసార్లు అది 100 years కూడా ఉంటుంది. కానీ బేసికలీ మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్లో 50 years ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద ఆథర్ వరకు ఆ రైట్స్ అతనికి ఉంటాయి. ఇండియాలో కాపీ రైట్స్ రిజిస్టర్ చేసుకోవడానికి, ఈ కాపీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొవైడ్ చేయడానికి ఉన్న యాక్ట్ కాపీ రైట్స్ యాక్ట్ 1957. సో ఈ యాక్ట్ ప్రకారం మనకి హక్కులు వస్తాయి. ఆ హక్కుల్ని మనం రిజిస్టర్ చేసుకుంటాం. ఆ రిజిస్టర్ చేసుకున్న హక్కుల్ని మనకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటాయి. సో సపోజ్ ఇప్పుడు ఒక సాంగ్ ఉంది, ఒక క్రియేటర్ దాన్ని కంపోజ్ చేశాడు. ఆ సాంగ్లో ఒక పార్ట్ని వేరే ఎవరో యూస్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు సపోజ్ మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం మూవీస్లో, ఒక 1960s, 70s, 80sలో వచ్చిన కొన్ని క్లాసికల్ సాంగ్స్ని రీమేక్ చేస్తూ ఉంటారు ఈరోజు. అంటే ఆ పాటను తీసుకుని మళ్ళీ అదే పాటని యాస్టీస్ పెట్టి డిఫరెంట్ యాక్టర్స్తో ఆ పాటని రీక్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఆ రీక్రియేషన్కి ఏం చేస్తారంటే ఇంతకుముందు ఆ సాంగ్ యొక్క రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో చూస్తారు. అది ఆ ఫిల్మ్ డైరెక్టర్ దగ్గర ఉండొచ్చు, లేదంటే ఆ ప్రొడ్యూసర్ ఆ రైట్స్ ఉంచుకుని ఉండొచ్చు, లేదంటే కనుక ఒక ఆడియో కంపెనీకి లేదంటే ఒక మ్యూజిక్ కంపెనీకి ఆ రైట్స్ని డెలిగేట్ చేసి ఉండొచ్చు. సో ఆ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో చూసి ఆ రైట్స్కి రాయల్టీ పే చేస్తారు. ఏమని, ఈ పాట మేము వాడుకోవాలనుకుంటున్నామండి, సో ఇంత ఎక్స్ అమౌంట్ మేము పే చేస్తాం, మీకు ఓకేనా, లేదు నాకు వై అమౌంట్ కావాలి. సో వాళ్ళిద్దరూ నెగోషియేట్ చేసుకుని ఆ రైట్స్ని తీసుకుని ఆ పాటను వీళ్ళు యూజ్ చేసుకుంటారు మళ్ళీ. సో అది కాపీ రైట్స్ కింద వస్తుంది. సో ఇప్పుడు వెరీ డీటెయిల్డ్గా కాపీ రైట్స్ అంటే ఏంటో చూసాం. సో కాపీ రైట్స్ అంటే ఏంటి? ద రైట్స్ ఆఫ్ ఆథర్స్ ఆఫ్ లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ వర్క్స్ సచ్ యాజ్ బుక్స్ అండ్ అదర్ రైటింగ్స్, మ్యూజికల్ కంపోజిషన్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్, computer programs and films are protected by copyright for a minimum period of 50 years after the death of the author. So copyrights in India are protected by Copyrights Act 1957. So copyrights and other related rights అయింది. నెక్స్ట్ వచ్చి మనం ఇండస్ట్రియల్ డిజైన్ లేదంటే ఇండస్ట్రియల్ ప్రాపర్టీలో ఫర్దర్ క్లాసిఫికేషన్స్ ఏమని అనుకున్నాం? పేటెంట్, జాగ్రఫికల్ ఇండికేషన్, ట్రేడ్ మార్క్, ట్రేడ్ సీక్రెట్ అండ్ ఇండస్ట్రియల్ డిజైన్. ఇవి ఇండస్ట్రియల్ ప్రాపర్టీలో ఫర్దర్ క్లాసిఫికేషన్స్. సో ఆ ఈచ్ క్లాసిఫికేషన్ యొక్క మీనింగ్ ఏంటి కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ది ఏంటి? ఇండస్ట్రియల్ ప్రాపర్టీలో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ పేటెంట్. సో పేటెంట్ అంటే ఏంటి అనేది చూద్దాం. సపోజ్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది మెయిన్ మనం చూస్తే కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ వల్లే మనం కూడా ఈ డిజిటల్ క్లాసెస్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ కరోనా వైరస్ అనేది జరుగుతున్నప్పుడు ఒక వైరస్ వచ్చింది, దాని నుంచి మనుషుల్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే వ్యాక్సిన్ కావాలి. సో ఇది ఒక కొత్త డిసీజు, కొత్త వైరస్. సో అప్పుడు ఏంటి, వ్యాక్సిన్ని కనిపెట్టాలి. ఆల్రెడీ వ్యాక్సిన్ లేదు, లేదంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ లేదు. ఒక వ్యాక్సిన్ని ఎవరో ఒకళ్ళు కనిపెట్టడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారు. ఆ రీసెర్చ్లో వచ్చిన రిజల్ట్స్ని డెవలప్ చేసి
రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేయడానికి ట్రై చేస్తారు. అందులో ఏదో ఒక ఇన్వెన్షన్, అంటే మీరు కనిపెట్టిన ఏదో ఒకటి ఈ వైరస్ మీద వర్క్ చేస్తుంది, ఈ వైరస్ని చంపగలుగుతుంది, లేదంటే ఈ వైరస్ మ్యూటేట్ అవ్వకుండా ఆపగలుగుతుంది అని మీకు తెలుస్తుంది. అది మీ ఇన్వెన్షన్. ఇన్వెన్షన్ అంటే ఏంటి? ఇప్పటి వరకు అది ఎగ్జిస్టెన్స్లో లేదు. ఇప్పుడు సపోజ్ కరోనా వైరస్కి వ్యాక్సిన్, ఇంతకుముందు అది ఉందా? లేదు. 2020 ముందు కరోనా వైరస్ లేదు, కరోనా వైరస్ యొక్క వ్యాక్సిన్ లేదు. సో ఈ వ్యాక్సిన్ని సైంటిస్ట్ రీసెర్చ్ చేసి ఒక వ్యాక్సిన్ కనుక్కున్నారు. అది ఇన్వెన్షన్. అంటే ఇంతకు ముందు లేని ఒక ప్రోడక్ట్ని ఇప్పుడు కొత్తగా కనుక్కున్నారు, దాన్ని ఇన్వెన్షన్ అంటారు. సో ఇలా ఇన్వెన్షన్ చేశారు అంటే ఏంటి? ఇట్ ఈస్ అ క్రియేషన్ ఆఫ్ దేర్ మైండ్. సో మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఏం చెప్తుంది? రైట్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ టు ఎ పర్సన్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ దేర్ మైండ్. అంటే వాళ్ళ మేధో శక్తితో వాళ్ళు క్రియేట్ చేసిన దానికి వాళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇవ్వాలి అని మనకి ఐపీఆర్ చెప్తుంది. సో ఆ క్రియేషన్కి, ఆ ఇన్వెన్షన్కి ఇచ్చే ఎక్స్క్లూజివ్ రైట్స్నే పేటెంట్ అంటారు. సో ఏ పేటెంట్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ రైట్ గ్రాంటెడ్ ఫర్ అన్ ఇన్వెన్షన్ విచ్ ఈజ్ ఎ న్యూ ప్రోడక్ట్ ఆర్ ఎ న్యూ ప్రాసెస్ దట్ మీట్స్ ది ఫాలోయింగ్ కండిషన్స్. సో పేటెంట్ మీరు ఫైల్ చేసుకోవడానికి ఒక ఇన్వెన్షన్ అవ్వాలి. ఆ ఇన్వెన్షన్ కొన్ని కండిషన్స్ని ఫాలో అవ్వాలి. ఆ కండిషన్స్ ఏంటంటే నావెలిటీ, నాన్ ఆబ్వియస్నెస్, అండ్ థర్డ్ కండిషన్ ఈజ్ ఇండస్ట్రియల్ యూజ్. సో పేటెంట్ అంటే ఏంటి? అన్ ఎక్స్క్లూజివ్ రైట్ గ్రాంటెడ్ ఫర్ అన్ ఇన్వెన్షన్ విచ్ ఈజ్ ఎ న్యూ ప్రోడక్ట్ ఆర్ ఎ న్యూ ప్రాసెస్ that meets the following conditions. The three conditions which a patent should meet are: first condition is novelty, second condition is non-obviousness, and third condition is industrial use. సో ఇప్పుడు మనం ఈచ్ కండిషన్ యొక్క మీనింగ్ ఏంటి, అసలు నావెలిటీ అంటే ఏంటి, నాన్ ఆబ్వియస్నెస్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ యూజ్ అంటే ఏంటి అనేవి డిస్కస్ చేద్దాం. సో క్రైటీరియా ఫర్ ఇష్యూయింగ్ ఏ పేటెంట్. పేటెంట్ అంటే ఏంటి? ద ఎక్స్క్లూజివ్ రైట్ ప్రొవైడెడ్ ఓవర్ అన్ ఇన్వెన్షన్ ఆఫ్ ఎ న్యూ ప్రోడక్ట్ ఆర్ ఎ న్యూ ప్రాసెస్ ఇఫ్ ఇట్ మీట్స్ ది ఫాలోయింగ్ కండిషన్స్. సో ఆ కండిషన్స్ మీట్ అయితేనే వాళ్ళకి పేటెంట్ ఇస్తారు. సో ఆ కండిషన్స్ ఏంటి? నావెలిటీ. నావెలిటీ అంటే ఏంటంటే ఇట్ షుడ్ బి న్యూ, అంటే అది కొత్తదై ఉండాలి. ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నదాన్ని మీరు తీసుకొచ్చి దీనికి పేటెంట్ చెయ్యండి అంటే చెయ్యరు. అది ఒక కొత్త ఇన్వెన్షన్, కొత్తగా మీరు కనుగొన్నది అయితే మాత్రమే దానికి పేటెంట్ ఉంటుంది. సో నావెలిటీ అంటే ఇట్ షుడ్ బి న్యూ. ఇట్ ఈస్ నాట్ పబ్లిష్డ్ ఎర్లియర్, అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా అది ఎవరో పబ్లిష్ చేసి ఎవరో దీనికి నాకు పేటెంట్ ఇవ్వండి అని చేసింది అవ్వకూడదు. అండ్ సెకండ్, నో ప్రయర్ పబ్లిక్ నాలెడ్జ్ ఆర్ పబ్లిక్ యూజ్, అంటే ఆల్రెడీ ప్రజలందరికీ అది తెలిసిందో లేదంటే ప్రజలు ఆల్రెడీ వాడుతున్నదో అవ్వకూడదు. సో ఇట్ షుడ్ బి న్యూ అంటే ఏంటి? ఇంతకు ముందు ఎవరో దాన్ని పబ్లిష్ చేసి ఉండకూడదు, లేదంటే ఆల్రెడీ వాడుతున్నది అయి ఉండకూడదు. సపోజ్ ఇప్పుడు కరోనాకి వ్యాక్సిన్ తయారు చేశారంటే ఆ వ్యాక్సిన్ ఇంతకు ముందు లేదు, దాన్ని ఇంతకు ముందు ఎవరో దీనికి నాకు పేటెంట్ ఇవ్వండి, ఈ వ్యాక్సిన్ నేను కనుగొన్నాను అని ఎవరో పేటెంట్ ఫైలింగ్ ఆఫీస్కి వెళ్ళలేదు. సో ఇట్ ఈస్ నావెల్. సో నావెల్ అంటే ఇట్ ఈస్ న్యూ. అండ్ సెకండ్, నాన్ ఆబ్వియస్నెస్ అంటే ఏంటి? ఇట్ మస్ట్ ఇన్వాల్వ్ యాన్ ఇన్వెంటివ్ స్టెప్. అంటే ఏంటి? ఇన్వెన్షన్ అంటే ఇంతకు ముందు లేనిది మనం కనుగొనడం. సో ఇట్ మస్ట్ ఇన్వాల్వ్ యాన్ ఇన్వెంటివ్ స్టెప్. అంటే ఇప్పుడు సపోజు మీరు జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఈ జీనోమ్ వల్ల ఇది వస్తుంది అని ఏదో కనుక్కున్నారు అని నేను కనుక్కున్నాను అని మీరు అనుకున్నారు. మీరు పేటెంట్ ఫైలింగ్ ఆఫీస్కి వెళ్తారు, ఇలా నేను జీనోమ్ సీక్వెన్సింగ్ చేశాను, సపోజ్ ఈ జీన్ వల్ల ఈ డిసీజ్ వస్తుంది అని నేను కనుక్కున్నాను, సో దీనికి నాకు పేటెంట్ ఇవ్వండి అని మీరు అడుగుతారండి. సో అప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటారు, ఇంకొక ఎక్స్పర్ట్ని పిలుస్తారు, సేమ్ బయోటెక్నాలజీ ఫీల్డ్లో లేదంటే జీనోమ్ సీక్వెన్సింగ్ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని పిలుస్తారు. సో ఈ ఎక్స్ అనే పర్సన్ మా దగ్గరకు వచ్చాడు, దీని మీద పేటెంట్ కావాలంటున్నాడు, ఏంటో చూడండి అని. సో అప్పుడు ఆ ఎక్స్పర్ట్ కూడా మీ పేపర్ చూసి అవును ఇది నిజంగానే న్యూ ఇన్వెన్షన్ అని తప్ప, అంతేకాకుండా అలా కాకుండా ఇది ఎప్పటి నుంచో ఉన్న జస్ట్ ఈ ఈక్వేషను
ఇలాగే అవుతుందని అందరికీ తెలుసు, లేదంటే ఈ జీనోమ్ ఇలాగే మ్యూటేట్ అవుతుంది, లేదంటే ఇలాగే రెప్లికేట్ అవుతుందని అందరికీ తెలుసు, ఇందులో కొత్తది ఏం లేదు అని ఒక ఆ ఫీల్డ్లో స్కిల్డ్ పర్సన్. సో ఇట్ షుడ్ బి నాన్ ఆబ్వియస్ టు ఎ పర్సన్ స్కిల్డ్ ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్ ఆఫ్ టెక్నాలజీ. అదే ఫీల్డ్లో ఉన్న ఒక పర్సన్కి కూడా ఇది ఇలాగే జరుగుతుంది, ఇది ఆబ్వియస్, ఈ ఈక్వేషన్ పెడితే ఇలాగే వస్తుంది, ఈ జీన్ ఇలాగే మ్యూటేట్ అవుతుంది అనేలా ఉండకూడదు. సో ఇట్ షుడ్ ఇన్వాల్వ్ ఎ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఇన్ కంపారిజన్ టు ద ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. ప్రజెంట్ ఉన్న నాలెడ్జ్ కన్నా ఒక స్టెప్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్లో ముందు ఉండాలి. ఇట్ షుడ్ బి నాన్ ఆబ్వియస్, అంటే ఒక స్కిల్డ్ పర్సన్, ఆ రెలవెంట్ ఫీల్డ్లో స్కిల్డ్ పర్సన్కి కూడా ఇది ఒక అడ్వాన్స్మెంటే, ఇది ఖచ్చితంగా ఎలాగే జరుగుతుంది అని ముందే మాకు తెలియదు అనే ఒక స్టెప్ ఉండాలి. సో 2 క్రైటీరియాస్ మనం డిస్కస్ చేసాం. నావెలిటీ అంటే ఇట్ షుడ్ బి న్యూ, నాన్ ఆబ్వియస్ అంటే ఇట్ షుడ్ బి అన్ ఇన్వెంటివ్ స్టెప్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి నాన్ ఆబ్వియస్, ఇట్ షుడ్ బి నాన్ ఆబ్వియస్ టు ఎ పర్సన్ స్కిల్డ్ ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్ ఆఫ్ టెక్నాలజీ ఆల్సో. అండ్ థర్డ్, ఇండస్ట్రియల్ యూజ్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, అది ఇండస్ట్రియల్గా అందరికీ యూజ్ అవుతుంది, అందరికీ అది హ్యుమానిటీకి అది కావాలి, హ్యూమన్ యూజ్కి అది అవసరం. ఇప్పుడు సపోజ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేశారు. వ్యాక్సిన్ నావెల్, ఎందుకంటే వ్యాక్సిన్ ఇంతకు ముందు లేదు, ఇట్ ఈస్ అ న్యూ ప్రోడక్ట్. సో నావెలిటీ అనే క్రైటీరియాని అది ఫుల్ఫిల్ చేసింది. సెకండ్ క్రైటీరియా నాన్ ఆబ్వియస్నెస్, అంటే ఒక ఎక్స్పర్ట్ని పిలిచినా సరే, ఇప్పుడు సపోజ్ వ్యాక్సిన్ టెక్నాలజీలో ఒక ఎక్స్పర్ట్ని పిలిచినా సరే ఇది ఆబ్వియస్ అండి, ఈ 2 కెమికల్స్ కలిపితే ఇదే ప్రోడక్ట్ వస్తుంది, సో ఖచ్చితంగా ఇది వ్యాక్సిన్గా పనిచేస్తుందని మాకు ముందే తెలుసు అనే ఒక నాలెడ్జ్ అతనికి కూడా లేదు. అతనికి కూడా ఇదే ఫస్ట్ టైం ఇలా చేస్తే ఒక వ్యాక్సిన్ తయారవుతుంది, అది కరోనా వైరస్కి వ్యాక్సిన్ తయారవుతుంది అని తెలియటం. అలాగే ఇండస్ట్రియల్ యూస్, సో ఆ వ్యాక్సిన్ని మాస్ ప్రొడక్షన్ చేశారు, అది మనందరం వాడుతున్నాం కాబట్టి, ఇప్పుడు ఆ వ్యాక్సిన్ మనందరికీ అవసరం, ఆ వ్యాక్సిన్ మనందరం వాడుతున్నాం కాబట్టి దాన్ని మాస్ ప్రొడక్షన్ చేస్తున్నారు, ఆ మాస్ ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి అది ఇండస్ట్రియల్ యూజ్ ఉంది. అంతే తప్ప ఏదో మీ ఇంట్లో మీ ఒక్కరికి మాత్రమే అవసరమయ్యే ఒక ప్రోడక్ట్ని మీరు కనుగొని దీనికి పేటెంట్ కావాలి అన్నారు అనుకోండి, దానికి పేటెంట్ ఇవ్వరు. ఎందుకంటే అది మీ ఒక్కరికే అవసరం, వేరే మీ పక్కింటోళ్ళకి కూడా అవసరం లేదు, లేదు మీ ఊర్లో అందరికీ అవసరం లేదు. అలాంటి ఒక ప్రోడక్ట్కి మీకు పేటెంట్ ఇవ్వరు. సో పేటెంట్ ఇవ్వాలంటే 3 కండిషన్స్. ఇట్ షుడ్ బి నావెలిటీ అనే కండిషన్ని ఫుల్ఫిల్ చేయాలి, అంటే ఇట్ షుడ్ బి న్యూ. సెకండ్ కండిషన్, ఇట్ షుడ్ బి నాన్ ఆబ్వియస్. అండ్ థర్డ్ కండిషన్, ఇట్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్, ఇండస్ట్రియల్ యూజ్ ఉండాలి దానికి. సో అలాంటి ప్రోడక్ట్స్కి పేటెంట్ ఇస్తారు. సో పేటెంట్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ రైట్ గ్రాంటెడ్ ఫర్ ఎ న్యూ ప్రోడక్ట్ ఆర్ ఎ న్యూ ప్రాసెస్ if it meets 3 conditions. The 3 conditions are, first condition is novelty, second condition is non-obviousness, and the third condition is it is capable of industrial application or industrial use. So ఈ 3 క్రైటీరియాని ఫుల్ఫిల్ చేసే ఒక న్యూ ప్రోడక్ట్ని కానీ న్యూ ప్రాసెస్కి కానీ మీరు పేటెంట్ కావాలి అని పేటెంట్ ఫైలింగ్ ఆఫీస్ ముందు ఫైల్ చేసుకోవచ్చు మీరు. అప్పుడు వాళ్ళు దాన్ని అన్ని విధాలుగా స్క్రూటినైజ్ చేసి అది అన్ని కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తుందా లేదో చూసి అప్పుడు మీకు పేటెంట్ గ్రాంట్ చేయడం జరుగుతుంది. సో చూస్తే పేటెంట్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ రైట్ గ్రాంటెడ్ ఫర్ అన్ ఇన్వెన్షన్ విచ్ ఈజ్ అ న్యూ ప్రోడక్ట్ ఆర్ ప్రాసెస్ దట్ మీట్స్ కండిషన్స్ ఆఫ్ నావెలిటీ, నాన్ ఆబ్వియస్నెస్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్. అండ్ సెకండ్ పాయింట్, a patent provides the owner right to decide how or whether the invention can be used by others. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏం చెప్తుంది మనకి? ఎక్స్క్లూజివ్ రైట్స్ ఓవర్ ద ఇన్వెన్షన్ ఆర్ ఫర్ ద పర్సన్ హూ క్రియేటెడ్ దట్. అంటే ఎక్స్క్లూజివ్ రైట్స్ ఏ పర్సన్ అయితే దాన్ని తయారు చేశాడో అతనికి ఉంటాయి అన్నారు. సో మీకు వన్స్ ఆ పేటెంట్ వచ్చింది ఒక సర్టెన్ ప్రోడక్ట్ మీద వచ్చినప్పుడు ఆ పేటెంట్ యొక్క ఓనర్, అంటే అది ఎవరైతే కనిపెట్టారో అతను కంప్లీట్ రైట్ ఉంటుంది అతనికి. ఏ రైట్స్? ఆ ప్రోడక్ట్ని లేదంటే ఆ ఇన్వెన్షన్ని ఎవరు వాడుకోవచ్చు, అసలు వాడుకోవచ్చా, అతను మాత్రమే వాడుకోవాలా అనే రైట్స్ అన్నీ కూడా ఆ పేటెంట్ హోల్డర్కి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం కరోనా వ్యాక్సిన్ విషయంలో తీసుకుందాం. కరోనా వ్యాక్సిన్ విషయంలో తీసుకుంటే ప్రపంచంలో రకరకాల కంపెనీస్ రకరకాల వ్యాక్సిన్లు తయారు చేశారు. కొంతమంది mRNA టైప్ ఆఫ్ వ్యాక్సిన్ తయారు చేశారు, కొంతమంది కాంజుగేట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ తయారు చేశారు, కొంతమంది వీక్ అటెన్యూయేటెడ్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ తయారు చేశారు, కొంతమంది ఇన్యాక్టివ్ వ్యాక్సిన్ తయారు చేశారు. సో లేదంటే కొంతమంది టాక్సాయిడ్ అంటే స్పైక్ ప్రోటీన్ తీసుకుని
ఆ స్పైక్ ప్రోటీన్ మీద పనిచేసే వ్యాక్సిన్ని తయారు చేశారు. సో ఎవ్రీ కంపెనీ విచ్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ దిస్ వ్యాక్సిన్ విల్ గో ఫర్ పేటెంట్. సపోజ్ మన దగ్గర కోవాక్సిన్ తీసుకుందాం. భారత్ బయోటెక్ అనే ఒక కంపెనీ వాళ్ళు రీసెర్చ్ చేసి కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ని కనుగొన్నారు. సో వాళ్ళు పేటెంట్ ఫైల్ చేసుకుంటారు. ఈ కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ మేము తయారు చేసాం, ఈ ప్రోడక్ట్ మేము తయారు చేసాం, దీనికి పేటెంట్ ఇవ్వండి అని. సో పేటెంట్ ఫైలింగ్ ఆఫీస్ పేటెంట్ గ్రాంట్ చేస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ న్యూ ఇన్వెన్షన్, ఇట్ ఈస్ నాట్ ఆబ్వియస్ అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ అండ్ ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ఇండస్ట్రియల్ యూస్. సో వాళ్ళకి పేటెంట్ గ్రాంట్ చేస్తారు. సో అప్పుడు ఆ భారత్ బయోటెక్ అనే కంపెనీ ఈ వ్యాక్సిన్ని, ఈ కోవాక్సిన్ని ఎవరు తయారు చేయొచ్చు, అసలు వేరే వాళ్ళు తయారు చేయొచ్చా, లేదా ఓన్లీ భారత్ బయోటెక్ మాత్రమే తయారు చేస్తుందా, వేరే వాళ్ళు తయారు చేస్తే ఎంత రాయల్టీ పే చేయాలి, ఇవన్నీ డిసైడ్ చేసే హక్కు భారత్ బయోటెక్కి ఉంటుంది. సో ద పేటెంట్ ప్రొవైడ్స్ ద ఓనర్ with the right to decide how or whether the invention can be used by others. సో వేరే వ్యక్తులు ఆ ఇన్వెన్షన్ని ఎలా వాడుకుంటారు, ఎలా వాడుకోవచ్చు, అసలు వాడుకోవచ్చా అనే ఎక్స్క్లూజివ్ రైట్స్, డిసైడ్ చేసే రైట్స్ ఆ పేటెంట్ ఓనర్కి మాత్రమే ఉంటాయి. సో మనం ఇప్పుడు పేటెంట్ అంటే ఏంటో చూసాం, పేటెంట్ ఇవ్వడానికి క్రైటీరియా ఏంటో చూసాం, పేటెంట్ ఓనర్ యొక్క హక్కులు ఏంటో చూసాం. నెక్స్ట్ కాపీరైట్స్ ఎలా అయితే కాపీరైట్స్ యాక్ట్ 1957 ఉందో, పేటెంట్స్ కూడా ఇండియాలో పేటెంట్స్ యాక్ట్ 1970. పేటెంట్స్ ఇన్ ఇండియా ఆర్ గవర్న్డ్ బై పేటెంట్స్ యాక్ట్ 1970. సో ఈ యాక్ట్ ప్రకారం మనకి పేటెంట్ ఇస్తారు. పేటెంట్ యొక్క ఓనర్కి ఏమేమి హక్కులు ఉంటాయి అనేవి ఈ యాక్ట్లో ఉంటాయి. సో పేటెంట్ని గవర్నమెంట్ కొన్ని కండిషన్స్లో పేటెంట్ బ్రేక్ కూడా చేయొచ్చు గవర్నమెంట్. ఆ కండిషన్స్ ఏంటనేవి కూడా ఈ యాక్ట్లో ఉంటాయి. అవి మనం లాస్ట్ టాపిక్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం కాపీరైట్స్ అండ్ అదర్ రిలేటెడ్ రైట్స్ కంప్లీట్ చేసాం, అలాగే పేటెంట్ కంప్లీట్ చేసాం. సో ద నెక్స్ట్ టాపిక్స్ని నెక్స్ట్ లెక్చర్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ లెక్చర్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం, వాట్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే టాపిక్ డిస్కస్ చేసాం, అండ్ టైప్స్ ఆఫ్ ఐపీఆర్కి వచ్చాం. టైప్స్ ఆఫ్ ఐపీఆర్లో 2 మేజర్ క్లాసిఫికేషన్స్ అనుకున్నాం. ఇండస్ట్రియల్ ప్రాపర్టీ ఫస్ట్ క్లాసిఫికేషన్, సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చి కాపీరైట్స్ అండ్ అదర్ రిలేటెడ్ రైట్స్. సో కాపీరైట్స్ అండ్ అదర్ రిలేటెడ్ రైట్స్ని కంప్లీట్ చేసాం. ఇండస్ట్రియల్ ప్రాపర్టీలో ఫస్ట్ క్లాసిఫికేషన్ అంటే పేటెంట్ అనే దాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మనకి ఫర్దర్గా 4 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అవి ట్రేడ్ మార్క్, ట్రేడ్ సీక్రెట్, జాగ్రఫికల్ ఇండికేషన్ అండ్ ఇండస్ట్రియల్ డిజైన్ అనే 4 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అలాగే బయోటెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఓన్లీ ఇండియన్ స్పెసిఫిక్గా ఇండియాలో మాత్రమే ఇంకొక స్పెషల్ టైప్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ కూడా ఉంది. అది ప్లాంట్ వెరైటీస్ని ప్రొటెక్ట్ చేసే రైట్. సో ఇంకా ఫర్దర్గా మిగిలిన 5 క్లాసిఫికేషన్స్ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో అప్పటి వరకు ఈ క్లాస్ని ఒక 2-3 టైమ్స్ విని మీరు నోట్స్ తయారు చేసుకోండి. థ్యాంక్ యూ.